మంచి చేస్తాడంటారా పవన్ కళ్యాణ్ గారు వస్తే? వస్తే మంచి చేస్తారని అనుకుంటున్నామండి. ఎందుకంటే ఇది వరకు మన అసెంబ్లీలో దడదడలాడించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, అతనికి భయపడ్డ వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే విధంగా ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెడితే వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఆ అసెంబ్లీని దడదడలాడించేది పవన్ గారే ఒక్కలే కనబడుతున్నారు. నా మట్టికి అనిపిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే అసెంబ్లీలో బాగా మాట్లాడేవారో సమస్యల గురించి, అలా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. జగన్ గారిది ఎలా అనిపించింది? వాళ్ళ అబ్బాయి కదా. జగన్ గారి ప్రభుత్వం మాత్రం మేము చూసామండి, చవి చూసాం. వాళ్ళ నాన్నగారి ప్రభుత్వం లాగా అనిపించలేదండి. పథకాలంటూ పెట్టారు కానివ్వండి, అవి వేస్ట్ అండి. అది దానివల్ల ఏంటంటే ప్రజానికానికి ఈ 5 సంవత్సరంలో ఒక వస్తువు వాల్యూ ₹1 3 2 అయింది. కానీ గత 5 సంవత్సరాల క్రితం నేను 10th క్లాస్ చదివేటప్పటి నుంచి ₹1 ఉన్న వస్తువు ₹2 కూడా అవ్వలేదండి. 25 సంవత్సరాలు గడిచింది. కానీ అది ఒక్కటి గురించి ఆధారం చెప్తున్నాను. ఈ ప్రతి వస్తువు అంతే, వస్తువులు పెరగడం కారణం పథకాలు. ఈ పథకాలు మాకు ఏ ప్రభుత్వం వచ్చినా పథకాలు అవసరం లేదండి, ఎవరో బతకడానికి వాళ్ళకి. మరి ఏంటి ఈసారి పిఠాపురంలో గెలుస్తారంటారా పవన్ కళ్యాణ్ గారు? మరి ఖచ్చితంగా గెలుస్తారండి. మెజారిటీ అంటున్నారు, ఏంటి మెజారిటీ ఏమో మనకు తెలియదండి. మెజారిటీ కాదండి, మనిషి కరెక్ట్ గా మాట్లాడి మనిషి ఎవరో ఆయన. ఒకప్పుడు కరెక్ట్ గా మాట్లాడే మనిషి ఒకరుంటూ ఉన్నారని చెప్పేసి మేము ఈ ఏళ్లతో మాకు పార్టీలతో పని లేదని చెప్పేసి మనిషిని మేము ఎన్నుకున్నాం. ఎవరినండి? ఉంగరం గుర్తు వర్మ గారు. మాకు మనిషి కావాలండి. ఆ మనిషి పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ. అందుకని ఇప్పుడు మాకు గ్లాస్ కావాలి. అది మనిషిని ఎన్నుకుంటామండి మేము. అది మరి వైసీపీ ₹1,00,000 ఇస్తామంటున్నారు ఇంటికి. ₹1,00,000 ఇవ్వనండి, ₹1,00,00,000 ఇవ్వనండి, మాకు వద్దండి బాబు. ఇచ్చారండి, ఇప్పుడు నేత పరిశ్రమకి ఇచ్చారు. ఇది వరకు ఇతను 5 సంవత్సరాలు గద్దె ఎక్కక ముందు ₹2,000 చీరకే నేతే వచ్చేదండి. ఇప్పుడు నేసేది ఈ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ప్రతిదీ వస్తూ రేట్లు డబల్ అయిపోయాయని మీరు మమ్మల్ని అడుగుతున్నారు కదా. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా, పెరిగాయని. 25 సంవత్సరాల్లో పెరిగింది, 5 సంవత్సరాలు పెరిగింది. మరి 2,000కి 4,000 మజూరీ రావాలి చేనేత వాళ్ళు. నేను చేనేత, అది కూడా పెరగాలి కదా. 4,000 అన్నా అవుతాయినే కానీ మేమేం బ్రతకలేమండి. మరి అలాంటిది ఇప్పుడు 2,000 కాగా మాకు అవి పెరిగిపోయి పట్టు పెరిగిపోయింది అని చెప్పేసి ఆ నేయించే అసామీలు దాన్ని ₹1,000 1,500కి 1,200కి కుదించేసారు. మరి వాళ్ళు ఎలా బతుకుతారండి? పవన్ కళ్యాణ్ గారు వస్తే సిల్క్ సిటీ అని, సిల్క్ హబ్ అని ఇలా పెడతానంటున్నారు. ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ ఉపాధి ఇస్తాం, మంచి పెరుగుతాయి అంటారండి. అవి కాదండి నాకు సమస్య. ప్రజలకే న్యాయం. ప్రభుత్వం అంటే ఏంటండి? ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే ప్రజలెవరో మనం మనకి నచ్చిన వాళ్ళని ఎంపిక చేసుకోవడమే ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటేనే. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ముందు ఉంది కదా అని ఈ ప్రభుత్వం ఇప్పుడు పథకాలు వేసింది కదా, ఇవి వచ్చేస్తాయి కదా అని మనకు అనుకుంటే అది ఇచ్చిందేమో ₹1,00,000 అయితే 5 లక్షలు అయిందండి. అదే ఆ సంవత్సరాల్లో మేము కౌంటింగ్ చేసుకుంటే 5 లక్షలు లాసు. ఎప్పుడు కూడా ఎదటోళ్ళని అడుక్కోలేదు, అప్పు అన్నదే. ఇప్పుడు చెవులు అడుగుతున్నారు సైలెంట్ గా, బ్రదరు 100-200 ఇవ్వమని. ఇప్పుడు డైరెక్ట్ గా మళ్ళీ నెక్స్ట్ పదవిలోకి ఆయన ఎంటర్ అయ్యాడు అనుకోండి, ఇంకో 5 సంవత్సరాల్లోనే డైరెక్ట్ గా రోడ్డు ఎక్కేసి అడుక్కునే వాళ్ళ తయారైపోతారండి. అది మాత్రం నిజం. వైసీపీ ప్రభుత్వం మాత్రం వద్దు, సీఎం పదవి నిమిత్తం. మాకు మాత్రం ఈయన పవన్ కళ్యాణ్ ఇటు పక్కకు వస్తే మాత్రం అసెంబ్లీలో అడగడానికి అవకాశం కంపల్సరీ జరుగుతుంది. కాబట్టి మాకు పవన్ కావాలని నేను కోరుకుంటున్నాను అండి. ఇస్తున్నారంటారా? మరి కంపల్సరీ వస్తారు, గ్యారంటీ. ఎక్కువగా చేసి మాట్లాడే వ్యక్తి ఒక పవన్ గారే ఉన్నారు కాబట్టి నేను ఆ పవన్ తరపు గారిని మాట్లాడుతున్నాను. అది మెయిన్ పేద ప్రజలకి న్యాయం జరగాలండి.